ఓకే. మొత్తానికైతే ఇప్పటికొచ్చింది అబ్బా రివ్యూ. అంటే యాక్చువల్‌గా ఎర్లీ మార్నింగ్ 7:00కే రావాలి. సాటర్‌డే కదా! కరెంట్ పోయింది. సో, మన దరిద్రం టైం అలా ఏడ్చిందనమాట. అందుకే కన్నప్ప రియాక్షన్ కూడా పెట్టలేదు. ఇంకా టైం దాటిపోయింది. ఓకే. ఇంకా ఈ సీజన్ 2 ప్లాట్ విషయానికొచ్చేస్తే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జోనర్. ఒక క్లోజ్డ్ రూమ్‌లో ఒక అడ్వకేట్‌ని మర్డర్ చేస్తారు. అది ఎలా పాసిబుల్? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఇది ఈ సీరీస్‌లో చూస్తారనమాట. అండ్ ఇంకా ఓవరాల్‌గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే అది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న మెయిన్ డౌట్ బ్రో ఇప్పుడు సీజన్ 1 చూస్తేనే ఈ సీజన్ 2 అర్థమవుతుంది. అంటే ఆ స్టోరీ అంతా కూడా కంటిన్యూషన్ అంటే అంత సీన్ లేదు. అది చదవకపోయినా కానీ మీకు సీజన్ 2 అర్థమైంది. ఓకేనా? ఆ డౌట్ అయితే అక్కర్లేదు. బట్ ఆ క్యారెక్టర్కి ఉన్న తన స్టోరీ లైన్ని తీసుకొస్తారు తప్ప అదేమీ మెయిన్ దానికి ఎఫెక్ట్ అవ్వదు. ఓకేనా? మీరు దాంట్లో డౌట్ పడాల్సిన పని లేదు. తెలుగు డబ్బింగ్ బాగానే ఉండిద్ది. బట్ స్టిల్ మీరు ఇంకా సీజన్ 1 చూడలేదు అంటే తప్పకుండా వాచ్ చేయండి. ఈ సీజన్ 2 కంటే సీజన్ 1 చాలా బాగుండిద్ది. చాలా బాగుంటుంది. ఓకేనా? అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే టు టైం పాస్ వాచబుల్ అని చెప్తాను. ఎందుకో రీజన్స్ అనేవి కూడా ఇంటర్వ్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రమ్ ఎపిసోడ్ 1 టు ఎపిసోడ్ 5 ప్రతి ఎపిసోడ్ కూడా మీ అటెన్షన్ని గ్రాప్ చేసే విధంగా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్తో ఏం చేస్తారనమాట. ఎంతవరకు బాగానే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వీళ్ళు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది అంటే ఇప్పుడు మర్డర్ ఎందుకు చేశారనేది చెప్పి ఆ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అనేది ఉండాలి కదా. అంటే జస్ట్ క్యారెక్టర్స్ మధ్యన కాన్వర్జేషన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి తప్ప కేస్ పరంగా మనకి స్టోరీ వైజ్గా ఆ ప్రోగ్రెస్ అనేది మనకి ఎక్కడ కనిపించదు. సో వీళ్ళు ర్యాండమ్ కాన్వర్జేషన్స్తో విపరీతంగా డ్రామాని చాలా స్ట్రెచ్ చేస్తారు అనమాట. అక్కడ మనకి చాలా బోరింగ్ అనిపిస్తూ ఉండిద్ది. అంటే ఎపిసోడ్ అనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఎండ్ చేస్తారు. అండ్ ఇదేంటి స్టోరీ వైజ్గా ప్రోగ్రెస్ మనకి పెద్దగా ఏమి అనిపించట్లేదు అనే ఫీలింగ్ కూడా ఉండిద్ది. ఇదే అంటున్నా మిస్టేక్. సీజన్ 1కి 2కి తేడా ఏంటి అంటే సీజన్ 1లో ఎక్కడ మీకు స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ కానీ ఏంట్రా ఇంత విపరీతంగా సాగదీస్తున్నారు స్టోరీలో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది కదా సీజన్ 1లో. బట్ దీంట్లో ఏంది ఎంత సాగదీస్తున్నారు అట్ ది సేమ్ టైం స్టోరీలో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ మీకు కనిపించదు. అదే దరిద్రం అనమాట సీజన్ 2లో. అండ్ వీళ్ళు ఏదైతే స్పెషల్గా తిరునాళ్ళ జాతరది పాయింట్ ఇంక్లూడ్ చేస్తారో కొంచెం వీళ్ళు అడ్వాంటేజ్ దాన్ని వాడుకుందాం అని చెప్పేసి అది చాలా ఫోర్స్డ్గా ఇంక్లూడ్ చేశారు అబ్బా. ప్రతి ఎపిసోడ్లోనూ ఆ సాంగ్ పెట్టేసుకుంటారు. ఇంకొంచెం స్ట్రెచ్ చేయండి. అసలుకే మీరు స్క్రీన్ ప్లేని చాలా టైట్గా గ్రిప్పింగ్గా రాసుకోలేదు. ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అనేది కనిపించదు. అడిషనల్గా ఈ టైం కిల్లింగ్ ఒకటి మళ్ళీ. సో ఇలాగ అనవసరంగా ఎపిసోడ్ రన్ టైం ఇంక్రీజ్ చేశారు అనమాట. అండ్ ఎపిసోడ్స్ వెళ్ళేకుంది న్యూ క్యారెక్టర్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఈ లాస్ట్ 3 ఎపిసోడ్స్ క్యారెక్టర్స్ మధ్యన ఆ క్యాట్ మౌస్ గేమ్ అనేది బాగానే డిజైన్ చేస్తున్నారు. బట్ మనకి ఇంకా ట్విస్ట్ అంటే ఎవరు చేస్తున్నారు అనేది మనకి రివీల్ అయిపోయినప్పుడు ఇప్పుడు విరూపాక్షలో ఆ క్యారెక్టర్స్ మధ్యన విపరీతంగా గేమ్ ఆడినప్పుడు మనకు ఒక హై ఫీల్ వచ్చింది నిజం తెలిసినప్పుడు అనమాట. కానీ ఇక్కడ మీకు ఆ హై ఫీల్ రాదు. ఆహా సరేనయ్యా, సరే ఓకే ఇలాంటి కైండ్ ఆఫ్ రియాక్షన్ వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళు అప్పుడు దాకా నడిపించిన డ్రామా అంతా బాగా సాగదీసి మన పేషెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో దానివల్ల ఓకే టైంపాస్గా వెళ్ళిపోయింది దాని ఫీలింగ్ ఉంటుంది తప్ప అబ్బా నాన్న ఇట్లా అనిపించదు. అది విషయం. అండ్ దిస్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ Astal was star man. So yeah, and coming to the performances, everybody they were good in their roles. And the background score okay, production quality cinematography is good. ఇవి మాత్రం బాగానే మెయింటైన్ చేశారు. సో అది విషయం అయితే. And yeah, that's it man. Subscribe if you enjoy it and I'll catch you on the next one.